నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కొత్తకోటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పక్కన నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలంను మార్చాలని శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న చిన్న చింతకుంట బీఆర్ఎస్ మండల పార్టీ శాఖను అక్రమంగా అరెస్టు చేసి దేవరకద్ర పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోటారాములు మాట్లాడుతూ ప్రజాపాలనలో కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. జై తెలంగాణ. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో మరి కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు బారాసా పార్టీ తరఫున ఈరోజు వినతి పత్రకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను ఈరోజు ఉదయం దాదాపుగా 6 గంటలకు తీసుకొచ్చి 5 గంటలకు స్టేషన్లో నిర్బంధించడానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్షానికి మరి ప్రశ్నించే అవకాశం లేదా ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇక్కడ సంబంధించినటువంటి స్కూల్ ప్రారంభోత్సవానికి మేము ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి విషయం ఏంటంటే చిత్తనూరు ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర 176 కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మాణం చేస్తున్నటువంటి ఆ స్కూల్ను స్థల మార్పిడి చేయాలని చెప్పేసి మేము వివరణ ఇవ్వడానికి వెళ్ళడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న సాయంత్రం నుంచి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి పోలీసులందరూ కూడా ఇళ్లకు పంపించి మరి హుటాహుటిన రాత్రిపూట 4 గంటల నుంచి 8 గంటల వరకు మొత్తాన్ని అంతా తీసుకొచ్చి దేవరకద్ర స్టేషన్ తరలించడం జరిగింది. మరి నాడు జి మధుసూదన్ రెడ్డి గారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గరికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు నుండి బయటపడతాయని చెప్పేసి ఆయన భయపడి ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులను ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి స్కూల్ నిర్మాణం కావచ్చు, మరి రవాణా సౌకర్య నిర్మాణం కావచ్చు, ఎక్కడ నేను నియంత్రణకు వ్యవహరిస్తానని చెప్పేసి గత సంవత్సరం నుండి కూడా మేము పార్టీ తరఫున మేము కొట్లాడుతూ ఉంటే ఇది ఈరోజు ముఖ్యమంత్రి తెలిస్తే నన్ను మళ్ళీ ఎక్కడ ఆయన అటు విషయంలో ఇబ్బంది పెడతారని చెప్పేసి ఈరోజు తెలియకుండా ఉండలేని ఉద్దేశంతో మాత్రమే చేస్తూ ఉన్నారు. 176 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు 70 లక్షల పనులు ప్రారంభించడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి ఆ యొక్క 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వస్తున్నటువంటి వాళ్ళు మేము అడగకపోతే ఇక్కడ ఉన్న మా నాయకులను స్థానికంగా డిఎస్పీ గారు, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు వాళ్ళందరూ కూడా మీరు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మేమైతే చూసుకుంటాం, మరి మిగతా ఇతర పోలీసులు నాకు తెలియదు, మీరు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళందరూ మీకు చాలా ప్రమాదం జరిగే సిచ్యువేషన్ ఉందని చెప్పేసి కూడా మా నాయకులకు చెప్పడం జరిగింది. మా ఆల వెంకటేశ్వర ఆదేశానుసారం ఈరోజు మేమందరం కూడా కలిసి శాంతియుతంగా ఈరోజు గాంధీ విగ్రహానికి వచ్చి ఈరోజు నిరసన తెలుపుతూ మాకు సంబంధించినటువంటి ఇక్కడ వినతి పత్రాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా దేవరకద్ర సంబంధించిన ముఖ్య నాయకులు, సిసిగూడ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ పక్కన పరిశ్రమ పక్కన స్థాపించినటువంటి స్కూల్ను, దాని తర్వాత అక్కడ ఏవైతే రవాణా సౌకర్యం లేకుండా తనిష్టానుసారంగా కడుతున్నటువంటి ఆ స్కూల్ను అక్కడ నుంచి స్థల పరిశీలన చేసే వరకు కూడా బీఆర్ఎస్ తన పోరాటాన్ని సాగిస్తున్నది తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూలు స్థల మార్పిడి చేయాలని చిన్న చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా గత 6 నెలలకెళ్ళి కూడా మేము దాని మీద గ్రామాల తిరిగి మరి చర్చ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా స్కూల్ స్థల మార్పిడి చేయాలనే డిమాండ్ అనేది మరి మా మండలం మొత్తం కూడా బలంగా ఉంది. ఇదే ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి గతంలో మధుసూదన్ రెడ్డి గారు, అప్పుడు ఎమ్మెల్యే కాదు, మరి ఇప్పుడున్న మంత్రి శ్రీహరి గారు, మరి పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే గారు, ముగ్గురు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని గెలిచి అధికారంకి వచ్చి దాన్ని పక్కకెట్టిండ్రు. ఆనాడు మీరు చెప్పిందే ఈనాడు ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తూ శాంతియుతంగా ఉద్యమం చేసినాం. దానిలో భాగంగా ఈరోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తకోట కార్యక్రమంలో మేము ఆయనకు నేరుగా కలిసి ప్రజలకు జరుగుతున్న మండలానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆ స్థలం మార్పిడి చేయాలి అని వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని, మా నాయకులని మరి ఉదయం
తెల్లవారుజామున వచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి మరి దేవరకద్ర పిఎస్లో నిర్బంధించి ఈ కార్యక్రమం అయిపోయాక మమ్మల్ని వదలడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే పేరు చెప్తూ ఈరోజు దౌర్జన్యంగా మరి ప్రతిపక్షాల గొంతు నొక్కుతా ఉంది. ఆనాడు ప్రజల కోసమే ఉన్నామని చెప్పి అధికారంకి వచ్చి ప్రజలను మోసం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇవిస్తామని మోసం చేసిందే కాక ఈరోజు మరి ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం స్థల మార్పిడి చేయండి, దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కట్టండి, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు మధుసూదన్ రెడ్డి గారు. అక్కడ మీ గ్రామంలో మారుమూల గ్రామం, జిల్లా శివారు గ్రామం, దాన్ని మార్చుకోవాలని మేము విన్నతి చేసినాం. అంతేగాని ఇక్కడ ప్రజల డిమాండ్ మీరు గౌరవించాలి. ప్రజాప్రతినిధులుగా అధికార పక్షంగా మీరు అది చేయకుండా మరి మా పైన బలంగా మమ్మల్ని అరెస్టు పోలీసులతో బెదిరించి మమ్మల్ని అరెస్టు చేయించి ఈరోజు మీరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించినారు. ఈరోజు మేము దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము వినతి పత్రం ఇవ్వలేదు కాబట్టి అహింస పద్ధతిలో మరి అందరికీ జాతికి మార్గం చూపించిన మహాత్మా గాంధీ గారికి ఇక్కడ వినతి పత్రం ఇచ్చి కాంగ్రెస్ నాయకుల కళ్ళు తెరవాలి, రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి బుద్ధి మార్చి స్థలం మార్చాలని మేము కోరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తాం. మేము అరెస్టులకు భయపడం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భయపడితే తెలంగాణ వచ్చేది కాదు. ఈనాడు కూడా ప్రజల